2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. శని వక్రించడం అంటే ఏంటి? ఇది ఎన్ని రోజుల పాటు ఉంటుంది? మరి నక్షత్రాల వారీగా చూసుకున్నట్లయితే దీని ప్రభావం ఏ విధంగా ఉంటుంది ఉమా గారు? తప్పకుండా అమ్మా. శని వక్రించడము అనేటువంటి దాని మీద మనం మాట్లాడుతున్నామండి. అంటే చాలామంది గ్రహాల యొక్క మార్పుల వల్ల దీంట్లో ఏముందిలే అనుకోవచ్చు. అంటే శని వక్రించడము, శని అనేటువంటి ఆయన ఎప్పుడూ కూడా క్రమశిక్షణకి, నిబద్ధతకి, డిటర్మినేషన్కి, డెడికేషన్కి, కష్టానికి, ఇన్స్పిరేషన్కి, ఇండివిజువాలిటీకి అన్నిటికీ కూడా ఆయనే కారణం అండి. ఒక మనిషి ఎవరి సహాయ సహకారంలో లేకుండా ఎదగాలి అంటే శని యొక్క బలం చాలా బాగుండాలి. ఎక్కడా కూడా కష్టము అనేటువంటిది తెలియకుండా, అంటే కష్టము అనేటువంటి తెలియడం అంటే కష్టపడిన దానికి ప్రతిఫలం దక్కడం వేరు, కష్టపడుతూనే జీవితం గడిచిపోవడం వేరు. ఈ రెండిటికి ఆ డిఫరెన్స్ శని బలం ఉన్నటువంటి వాళ్ళకి లేనటువంటి వాళ్ళకి ఉన్నంత డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ శని అనేటువంటి ఆయన బాగున్నప్పుడు ఎలా అయితే పక్క వాళ్ళకి ఇన్స్పిరేషన్ కలిగేలా చేస్తారో, బాలేనప్పుడు అలాగే బద్ధకాన్ని, సోమరితనాన్ని, నిర్లక్ష్యాన్ని, కోపాన్ని, ఆరోగ్య సమస్యల్ని, యాక్సిడెంట్స్ని, బాధల్ని, హాని అన్నీ ఇస్తారు. సో ఇక్కడ శని అనేటువంటి ఆయన చాలామందికి ఏలినాటి శని దోషంగా, కంటక శని దోషంగా, అర్ధాష్టమ, అష్టమ శని దోషాలుగా ఇస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ వక్రించడము అంటే వక్రము అనేటువంటిది జనరల్లీ రివర్స్ మోషన్గా మనం చెప్పుకుంటూ ఉంటామండి. కానీ నిజానికి సౌర కుటుంబంలో కానీ ఖగోళంలో కానీ ఎప్పుడు కూడా ఏ గ్రహము రివర్స్ మోషన్లో వెళ్ళినట్టు మనకి కనబడదు. దాని అర్థం ఏంటి అంటే గ్రహాలు తమ తమ యొక్క కక్షల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు ముందు వెనక గ్రహాల యొక్క ప్రయాణము, ఆ గమనము అనేటువంటి వేగము అనేటువంటిది మారినప్పుడు భిన్నమైన మార్పులు కలిగి వెనకాల ఉండేటువంటి గ్రహాలలో వక్రము అనేటువంటి దాన్ని మనం గుర్తిస్తాము. అది మనుషుల మీద పడేటువంటి ప్రభావాలు చాలా భిన్నంగా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఉదాహరణకి శని వక్రించారు కాబట్టి అప్పటి వరకు అవ్వని పనులన్నీ కూడా వక్రించిన తర్వాత అన్నీ అయిపోతాయి. అప్పటి వరకు తెవ్వలేనటువంటి పనులు చాలా డిలే అయిపోతాయి. అప్పటి వరకు వివాహం కావట్లా ఏలినాడు శని వల్ల అయిపోతుంది. ఇలాగా అలా అని చెప్పి ఏలినాడు శని లేని రాశులకి కూడా కొన్ని రాశుల వాళ్ళకి మళ్ళీ ఇబ్బందులు ఉన్నాయి. ఇలా కొన్ని భిన్నమైన మార్పులు ప్రతి రాశి మీద, ప్రతి నక్షత్రం మీద పడుతున్నాయండి. ఆ క్రమంలో మనం చూస్తే ఈ యొక్క శని అనేటువంటి ఆయన జూలై 18వ తారీఖు దగ్గర నుంచి నవంబర్ 27వ తారీఖు వరకు కూడా వక్రించడం అనేటువంటి జరిగింది. సుమారు 140 రోజుల పాటు శని యొక్క వక్రం అండి. ఈ వక్రించినటువంటి సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం, మనం కొన్ని తెలుసుకుని ముందడుగు వేయడం లాంటివి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల అద్భుతమైనటువంటి జీవితాన్ని మనం గడపచ్చు. అంటే మన జీవితం అంటే ఏంటి అంటే మనం తీసుకునే నిర్ణయాలు, మనం ఆలోచన చేసేటువంటి విధానం, ఈ రెండే వస్తుందండి. మనం ఏ సమయానికి ఏ నిర్ణయం తీసుకుంటున్నామో మనం అంత గొప్ప స్థాయిలో ఉంటాం, లేకపోతే అధోగతి పాలైపోతూ ఉంటాం. ఆ శని అనేటువంటి ఆయన మార్పు అనేటువంటిది కనబడుతోంది. కాబట్టి ఈ టైంలో మన లోపాలని, లోటుపాట్లని తెలుసుకుని రీస్టార్ట్ చేసుకోగలిగితే అద్భుతమైనటువంటి రెమెడీగా ఇది పనిచేస్తుంది. రేవతి నక్షత్రానికి శని వక్రించడం వల్ల ఎలాంటి ప్రభావం ఉండే అవకాశం ఉందంటారు? అండ్ దాంతోపాటు ఈ 4 నెలలు ఏ సందర్భాల్లో వారు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందంటారు మా గారు? తప్పకుండా అమ్మ. రేవతి నక్షత్రము, శని వక్రము, ఈ రెండు విషయాలు మనం మాట్లాడుకుంటే చాలామందికి తెలియనటువంటి విషయం ఏమిటి అంటే రేవతి నక్షత్ర జాతకులకి ప్రతి నక్షత్రానికి కూడా ఒక అధిపతి లేకపోతే ఒక దేవతా నక్షత్రం ఉంటుంది. అంటే ఉదాహరణకి ఆరుద్ర నక్షత్రం శివుడిది, హస్తా నక్షత్రం వినాయకుడిది, కృత్తికా నక్షత్రం సుబ్రహ్మణ్య స్వామిది. అలాగే రేవతి నక్షత్రం శనీశ్వరుడిది, శనిగ్రహానిది ఆ నక్షత్రం రేవతి అండి. సో రేవతి నక్షత్రం వాళ్ళకి శని ఎప్పుడూ కూడా జనరల్లీ అంత నెగిటివ్ చేస్తారనేటువంటిది చెప్పుకోక్కర్లేదు. అయితే జాగ్రత్తలు మాత్రం 100% తీసుకోవాలి. ఉదాహరణకి శని ఈ యొక్క రేవతి నక్షత్ర జాతకులకి ఇప్పుడు జన్మశని నడుస్తూ వక్రించడం వల్ల 12th హౌస్లో శని ఉంటే ఎలాంటి ఫలితాలు ఇస్తారో అలాంటివి కనబడుతున్నాయి. సో మీరు పడేటువంటి ప్రతి కష్టానికి అన్నిటికీ కూడా ఇక్కడి నుంచి ప్రతిఫలం కనబడేటువంటి రోజులు దగ్గరికి వచ్చాయని చెప్పచ్చు. రెండవది ఆరోగ్య సమస్యలు తగ్గడం, ఇన్వెస్ట్మెంట్స్, పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా కలిసి రావడం, ఇలాంటివన్నీ కూడా గౌరవ మర్యాదలు, రాజయోగం, డబ్బు నిలబడడం, ధనయోగం, వాహన యోగాలు ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి మీకు స్టార్ట్ అవుతాయి. ఇక శనికి 3 ఆస్పెక్ట్స్ కలిగి ఉంటాయండి, 3, 7, 10. 3వ ఆస్పెక్ట్ అనేటువంటి వృషభ రాశి వీళ్ళకి దీనివల్ల ఏంటి అంటే సిబ్లింగ్స్ లేదా కొలీగ్స్, వీళ్ళతో బాండింగ్ అనేటువంటిది చాలా స్ట్రాంగ్ అవ్వడం, విజయం వైపు వెళ్ళడానికి వాళ్ళతో చాలా మంచి స్ట్రాంగ్ బాండ్ అనేటువంటిది ఏర్పాటు చేసుకుని ఒక డెడికేషన్తో పనిచేయడం లాంటివి ఖచ్చితంగా కనబడతాయి. ఆస్తి తగాదాలు కానీ వివాదాలు కానీ సాల్వ్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చాలా బాగుంటుందండి. ట్రావెలింగ్స్ అన్నీ కూడా కలిసి వస్తాయి కూడా.
సెవెంత్ ఆస్పెక్ట్ అయినటువంటి కన్యా రాశి ప్రధానంగా వివాహం కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకి వివాహం అయ్యేటువంటి యోగం, విదేశాలు వెళ్ళేటువంటి యోగం, బిజినెస్లో గ్రోత్ కనిపించేటువంటి యోగం, శత్రుబాధలు తగ్గేటువంటి యోగము, ఇంకా చెప్పాలి అంటే పెట్టుబడి పెట్టినటువంటి ఉమ్మడి వ్యాపారం చేస్తున్న పార్ట్నర్షిప్లో ఎలాంటి ప్రాబ్లము లేకుండా ముందుకు వెళ్ళేటువంటి యోగంగా చెప్పుకోవచ్చు. 10th ఆస్పెక్ట్ అయినటువంటి అంటే 10వ రాశి అయినటువంటి ధనస్సు రాశి అవ్వడం మూలాన ప్రధానంగా ఏం జరుగుతుందంటే మా కెరీర్లో గ్రోత్ అనేటువంటిది కనబడుతుంది. ఎలాంటి గ్రోత్ అంటే ఏదైతే కర్మ క్రియ మీరు పని చేస్తూ ఉంటారో అందులో మీరు పెట్టే ఎఫర్ట్ ప్రతి దానికి కూడా రిజల్ట్స్ చాలా బాగుంటాయి. ఉద్యోగ ప్రాప్తి అంటే ఎవరైతే ఉద్యోగం లేకుండా ఇబ్బంది పడుతున్నారో ఈ 4 మాసాల్లో ఉద్యోగం రావడం లాంటివి 100% జరుగుతాయి. వడ్డీ వ్యాపారం చేసే వాళ్ళకి, టీచింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, స్పిరిచువల్ వేలో ఉన్న వాళ్ళందరికీ కూడా గొప్పదైనటువంటి మార్పులు, ఒక న్యూ ఎక్స్పీరియన్సెస్ అనేటువంటివి కనబడతాయి అని చెప్పచ్చు. అదేవిధంగా శని లగ్నంలో వక్రించారండి స్వక్షేత్రంలో. దీనివల్ల వీళ్ళ జీవితంలో వీళ్ళకు ఉండేటువంటి లోటుపాట్లని, తప్పులని అన్నిటినీ కూడా సరిదిద్దుకుంటూ కొత్త కొత్తవి నేర్చుకుంటూ మంచి మంచి మనుషులను కలుస్తూ ముందుకు వెళుతూ అంటే వారి జీవితాన్ని వాళ్ళే ఒక సక్రమమైన పద్ధతిలో ఒక ఏర్పాటు చేసుకుని ముందుకు వెళ్ళేటువంటి యోగంగా చెప్పుకోవచ్చు. 10 మందిని ఇన్స్పైర్ చేసే విధంగా, లేకపోతే ఒక మోటివేషన్తో ముందుకు వెళ్ళడం కానీ అంటే ఈ జీవితంలో ఇది ఒక ప్రధానమైన ఘట్టం అండి. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు ప్రతిదీ కూడా విజయం వైపే వెళ్తాయి. సో వెరీ కేర్ఫుల్గా రేవతి నక్షత్ర జాతకులు చాలా గట్టిగా ఎఫర్ట్స్ పెట్టండి. జీవితం నవంబర్ 27 లోపు ఒక గొప్ప విజయము అనేటువంటిది మీరు చూస్తారు. మరి మీరు బాగుంటుంది అంటున్నారు కదా, మరి ఇంకా ఎవరికైనా కూడా అంటే బాలేని ఇంటర్నల్ చార్ట్ ప్రకారంగా కూడా కొన్ని సందర్భాల్లో వాళ్ళకి ఎదురయ్యే సమస్యలు ఉంటాయి. సో వాళ్ళు ఎలాంటి పరిష్కారం చేసుకుంటే బాగుంటుంది అంటారు ఇంట్లో నుండే? తప్పకుండా అమ్మ. ప్రధానంగా ఏమిటంటే మనం మాట్లాడుకునేదంతా కూడా గోచార అంశం అండి. కానీ నిజానికి రేవతి నక్షత్ర జాతకులకి డబ్బులు నిలబడకపోవడం, తల్లితో వైరం రావడం, మ్యారిటల్ లైఫ్లో ఇబ్బందులు రావడం, ఎనీథింగ్ అన్నీ కూడా వీళ్ళకి కనబడుతూ ఉంటాయి, మనం చెప్పుకున్నాం. అయితే పర్సనల్ చార్ట్ ద్వారా కూడా వాళ్ళకి చాలా కష్టాలు ఉండవచ్చు. బాధలకి కష్టాలకి కారణం కూడా శనియే. అలాంటి శని యొక్క ప్రభావం తగ్గాలి, వీళ్ళకి ఫేవరబుల్గా మారాలి అంటే కొన్ని జాగ్రత్తలు, కొన్ని రెమెడీస్ అనేవి చెప్పబడ్డాయి. ఉదాహరణకి రేవతి నక్షత్ర జాతకులు శివ ఆరాధన చేస్తే అద్భుతమైన ఫలితం, నారాయణుణ్ణి ఆరాధన చేస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. రావి చెట్టు చుట్టూ ప్రతిరోజు కూడా లేదా ప్రతి శుక్రవారము కానీ రావి చెట్టు చుట్టూ, బుధవారం కానీ రావి చెట్టు చుట్టూ ఒక 21 ప్రదక్షిణాలు చేయండి. చేసి ఆ రావి చెట్టు వద్ద నుంచుని ఓం నమో నారాయణాయ అనేటువంటి మంత్రాన్ని 108 సార్లు జపం చేయండి. శని యొక్క ప్రభావం తగ్గుతుంది. నల్ల నువ్వులు తీసుకుని దానంగా ప్రతి శనివారం ఇవ్వడం కానీ, నల్ల నువ్వుల నూనెతో శని భగవానుడికి తైలాభిషేకం చేయించడం కానీ, శక్తి ఉన్నవాళ్ళు శనికి జపము, అర్చన, తర్పణము, హోమము, దానము, అభిషేకము ఇలా క్రతు అంతా కూడా ఆచరించడం కానీ, సుదర్శన హోమము అనేటువంటిది బిజినెస్ గ్రోత్ని ఇస్తుంది, దృష్టి ప్రభావాన్ని తొలగిస్తుంది, డబ్బులు నిలబెడుతుంది, ఉన్నటువంటి చెడు నెగిటివ్ ఎనర్జీని అంతా కూడా తీసేస్తుంది. కాబట్టి సుదర్శన హోమం చేయించడం కానీ ఖచ్చితంగా చేయండి. మీ పర్సనల్ చార్ట్ చూసుకోండి. ఇక్కడ ఇంత బాగున్నా మీరు కష్టాలు పడుతున్నారంటే పర్సనల్ చార్ట్లో దోషం ఉండడం వల్లే మీరు పడుతున్నారు. ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా నా దగ్గరికి రండి, మీకు సహాయం చేస్తాను. మరి ఎలా ఉమ్మగారు, ఎవరైనా కూడా ఇంకా మీరు అన్నట్టుగానే శని వక్రించడం వల్ల రాశుల వారీగా కావచ్చు, నక్షత్రాల వారీగా కావచ్చు, వాళ్ళకున్న ఇంటర్నల్ చార్ట్ ప్రకారంగా వారు ఏదైతే సమస్య ఎదుర్కొంటున్నారో దానికంటూ ఒక పరిష్కారం కావాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా ఉంటుంది? తప్పకుండా అమ్మ. ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటివన్నీ కూడా గోచార అంశములండి. దీని మీద మనం ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నామంటే ఈ శని వక్రించడం అనేటువంటిది చాలా విశేషమైనటువంటిది. కొంతమందికి తీవ్రమైన ఇబ్బందులు ఉన్న వాళ్ళకి సడన్లీ వాళ్ళకి ఏదో ఒక గుడ్ న్యూస్ వినేటట్టుగా, వాళ్ళని కాపాడబడేటట్టుగా ప్రకృతి సహకారం చేస్తుంది. చాలామంది ఇలా ఇబ్బంది పడుతూ ఎప్పటి నుంచో దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడే వాళ్ళకి శని వక్రించడం స్టార్ట్ చేసిన తర్వాత ఒక డాక్టర్ నంబర్ దొరకడం, ఒక ట్రీట్మెంట్ దొరకడం, తగ్గిపోవడం ఇలాంటివి నేను చూశాను. సో ఇక్కడ శని వక్రించడం అంత గొప్ప ఫలితాలు ఇస్తుందండి. పర్సనల్ చార్ట్ సహకరించాలే కానీ అద్భుతమైనటువంటి మార్పులు మీ జీవితంలో ఉంటాయి. శని మందగమనుడు కాబట్టి వక్రించినప్పుడు ఇమీడియట్ యాక్షన్స్ ఇస్తారండి.
అంత గొప్ప ఫలితాలు ఉంటాయన్నమాట. అయితే పర్సనల్ చార్ట్ చూసుకోవడానికి ఎవరైనా మీకు అలా తెలుసుకోవాలనుకుంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారండి. తప్పకుండా మీ గోచారాన్ని, పర్సనల్ చార్ట్ని సమన్వయం చేస్తూ ఏదైతే మీ సమస్య కానీ కోరిక కానీ ఉందో దానికి అనుగుణంగా మీ జాతకం ఉందా లేదా అనేటువంటిది వివరించి, ఏదైనా దోషం ఉంటే శాంతి పరిహారములు మీతో ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ మా గారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మ.